చెవెళ్ళకు సంబంధించి కొంతమంది నాయకులున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి చెవెళ్ళ నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు జరుగుతా ఉన్నాయి. ఒకసారి వారి స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బ్రదర్? డాకిరెడ్డి. దోసాడ డాకిరెడ్డి. ఎట్లా ఏం జరుగుతాంది? చేవెళ్ళకి సంబంధించి బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు జరుగుతా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దాదాపు 500 పైన చేరికలుంటా ఉంటున్నారు. 500 గాదు. ఒక 1000 మంది వరకు చేరికలున్నాయి. అనుకున్న దాని కొద్దీ చాలా ఎక్కువగా చేరికలున్నాయి. ఎందువల్ల అంటే కేసీఆర్ తెలంగాణకి ఒక దేవుడు లాంటి వాడాయన. మీరే ఒకసారి చూడొచ్చు. మీరు కూడా చూడొచ్చు. 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే తెలంగాణ, 10 ఏళ్లలో ఎట్లా ఉండే తెలంగాణ ఒకసారి చూడొచ్చు మనం. మనకు తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, 24 గంటల కరెంట్. మనం భూముల రేట్లు చూడండి ఒకసారి మనము అప్పుడు మా ఆంధ్రాలో అప్పుడు మన దగ్గర 10 ఎకరాలు అమ్మితే అక్కడ ఒక ఎకరం కొనే పరిస్థితి ఉండే. ఈరోజు మన దగ్గర ఒక ఎకర పొలం అమ్మితే అక్కడ 10 ఎకరాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం జీరో అయిపోయింది. హ్మ్. ఈరోజు నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. కొంచెం ల్యాండ్ అమ్మి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కొనడానికి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. శంకరపల్లి మండలం మాది. శంకరపల్లి అంటే మీకు తెలుసు ఆల్రెడీ హైదరాబాద్ దగ్గర ఉంది. హ్మ్. కొనడానికి వచ్చే పరిస్థితి ఎవరు లేరు ఈరోజు. జీరో ఉంది మార్కెట్. కేసీఆర్ బయటికి రావాలి. టైగర్ బయటికి రావాలి. టైగర్ బయటికి వస్తే వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. ఫస్ట్ తులం బంగారం లేదు. ఉచితంగా మహిళలకు 2500 ఇస్తున్నాడు, అది లేదు. 4000 పెన్షన్ ఇస్తున్నాడు, అది లేదు. వృద్ధులకు వికలాంగులకు 6000 ఇస్తున్నాడు, అది లేదు. రైతు భరోసా 15,000 ఇస్తున్నాడు, 12,000 చేసాడు. ఆ 12,000 కూడా వచ్చే దాంట్లో కట్టింగ్ చేశాడు. అది కూడా రైతు బీమా లేదు. ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆదుకోవడానికి రైతు బీమా లేదు. రుణమాఫీ అన్నాడు, అది 40,000 కోట్ల రుణమాఫీ ఉంటుంది, 16,000 కోట్లు 17 కోట్లు అది చేసాడు, అది జీరోనే ఉంది. అన్ని విధాలుగా చూసుకుంటే కా వెనకడికి అంటూరు మా విలేజ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువే ఉంటుండనే అది ఇప్పుడు 100% రుజువు అవుతుంది. ఇప్పుడు అదే నడుస్తుంది ఆల్రెడీ. మళ్ళీ కేసీఆరే రావాలి. ఇక అది దేవుడు పుణ్యం వాళ్ళకి మధ్యలో మళ్ళీ ఎన్నికలు వస్తే బాగుండేవి. ఉప ఎన్నికలు మాత్రం కంపల్సరీ వస్తాయి, అది రావాలి. కాలయాదని కంపల్సరీ ఓడిస్తాం ఈసారి చెవిల నియోజకవర్గంలో మాత్రం. ఎందుకు కాలయాదయ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయిన అభివృద్ధి కోసం కాదు, రూలింగ్ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నడూ ఒక రోజు కూడా మా సైడ్ వచ్చిన వాడు కాదు. మేము కేసీఆర్ చూసాడు ఓట్లు వేసినాం కానీ ఆయన కోసం ఎంత పోరాడినామని తెలుసు. ఆయన స్వల్ప మెజార్టీతో గెలిచాడు. ఆయన 263 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచాడు. ఆయన పెద్ద 50,000 లక్ష మెజార్టీతో గెలవలేడు ఆయన. యాక్చువల్ అయినా జీరో మార్కెట్లో ఏదో కేసీఆర్ పేరు మీద ఓట్లు వేసిన తప్పిస్తే వేరే విధంగా ఏది లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలని మా విలేజ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎందుకన్నా ఓటేసిన వీరికన్నా ఆలోచన పరిస్థితి వచ్చింది ఇలా. ఎందుకు? అంటే ఇప్పుడు తనున్నది కాంగ్రెస్ పార్టీలోనే. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో, కాంగ్రెస్ వల్ల ఎందుకు వ్యతిరేకత చెప్తారు? ఏది లేదు మార్కెట్, ప్రతి ఒక్కటి జీరో, హ్మ్. ప్రతిదీ జీరో హ్మ్. మార్కెట్. మీరు ఏదిలో చెప్పండి, ఏది లేదు. ఒక రియల్ ఎస్టేట్ రంగం ఒకటి బాగుంటే ప్రతిదీ బాగుపడుతుంది. ఇప్పుడు కారు, ప్రతి ఒక్క బిజినెస్ ఏది కానీ, ఒక మ్యారేజ్ చేయాలంటే కూడా ఈరోజు చాలా ఇబ్బంది ఉన్నది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఈరోజు. రియల్ ఎస్టేట్ రంగం జీరో అయిపోవడం వల్ల ప్రతి ఒక్క మార్కెట్ పడిపోయింది. ఈ హైడ్రా గరీబోల ఇల్లు గులగొట్టే పరిస్థితి వచ్చింది. ఉన్నోళ్ళ ఇళ్ళ దగ్గరికి ఎవరు వదలేరు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లుకి ఏమో టైం ఇస్తున్నాడు, గరీబోల ఇంటికి టైం ఇవ్వట్లేదు. ఇది ఈరోజు పాలన ఇట్లా ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఇట్లా ఉంటుంది ఈరోజు. సో, ఎందుకు మొన్న గన్పూర్‌లో గూడా బీఆర్ఎస్‌లోకి చేరికలు జరిగినాయి. ఇవాళ చేవెళ్లలో జరుగుతా ఉన్నాయి. సో, ఏంటి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? వీళ్ళ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోయేది తెలియదు. హ్మ్. 5-6 మంత్స్లో పడిపోతుందా, 1 ఇయర్లో పడిపోతుందా తెలియదు కానీ ప్రభుత్వం అయితే పడిపోయే ఛాన్స్ ఉన్నది. హ్మ్. టైగర్ కేసీఆర్ బయటికి రావాలి ఫస్ట్. ఆయన బయటికి వస్తే కంపల్సరీ అవుతుంది. హ్మ్. బయటికి వచ్చి ప్రజల తరపున పోరాడుతున్నాడు, ఇంకా పోరాడాలి. ఇప్పుడు హరీష్ రావు పోరాడుతున్నాడు, కేటీఆర్ పోరాడుతున్నాడు, ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పోరాడుతున్నాడు. ఎట్లా ఉంటది? ఇప్పుడు మనకు రీసెంట్గా చూడండి, నిన్న అక్కడ ఎస్ఎల్బిసి దగ్గర చూడండి, ఆల్రెడీ కేసీఆర్ తెలుసు టెక్నాలజీ. కాళేశ్వరం తెలంగాణ వచ్చినాకనే కాళేశ్వరం పూర్తి చేసినాం మనము. ఎస్ఎల్బిసి అనేది గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాజెక్ట్. అది పూర్తి కేసీఆర్ తెలుసు. అది కాదు, దానివల్ల ఏమి అంటే ఉపయోగం ఉండొచ్చు కానీ వాళ్ళు చేసే విధానం కరెక్ట్ కాదు. దానికి టెక్నాలజీ కొత్తది తీసుకురావాలని చెప్పి కేసీఆర్ ఆలోచన ఉండే కాబట్టి దాని వరకు స్టార్ట్ చేస్తుండు. అది ఏది వీళ్ళు వినకుండా వీళ్ళు చేసిన పొరపాటు వల్ల నిన్న 8 మంది సజీవ దహనం అయ్యే పరిస్థితి వచ్చింది. 7 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఆడ వచ్చి గెస్ట్ హౌస్లో పడుకొని చేపలు తిని అది తిని ఇది తిని పోయిరు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. కావాల్సుకొని ప్రభుత్వం పైన బదనాం చేస్తా ఉన్నారు అంటున్నారు. మంత్రులు అక్కడ 24 గంటలు శ్రమిస్తా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతా ఉందో తెలుసుకుంటా ఉన్నారు. సహాయక సిబ్బందిని అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటున్నాం అంటున్నారు. సో, ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసి తెలుసుకుంటున్నాం అంటున్నారు. సో, ప్రభుత్వం నుంచి మేము 100% ఇస్తా ఉన్నాము. సో, కావాల్సుకొని కొంతమంది రాజకీయం చేస్తా ఉన్నారని మాట్లాడుతున్నారు ఒక మంత్రులు. రాజకీయం చేస్తే టెక్నాలజీ వాడితే 8 మంది సజీవ దహనం ఎట్లయితారు మీరే చెప్పండి.
ఎట్లయితారు సజీవధనం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు. కాళేశ్వరంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా? ఎవరికైనా ఏమైనా అయ్యిందా? కొన్ని లక్షల ఎకరాలకు వాటర్ ఇస్తున్నాడు మనకు. ఈరోజు తెలంగాణ అనేది భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. వరి ధాన్యం పండించడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. బోరస్ అన్నాడు, ఓట్లకు 500 బోరస్ అన్నాడు. 5 రూపాయల బోరస్ కూడా లేదు. సన్న ఓట్లకు కొంటారు, సన్న ఓట్లు వేసి కూడా అది కూడా పరిస్థితి లేదు, బోరస్ ఇచ్చే పరిస్థితి లేదు, ఏది లేదు. రైతు బంధు కూడా కరెక్ట్ ఇవ్వలేడు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, వృద్ధులు ఏది వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అది వాళ్ళు జీరో. ఇవన్నీ చూసుకొని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే మా దగ్గర బీఆర్ఎస్ జరగడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కరు వచ్చిరు ఈరోజు, బీజేపీ నుంచి వచ్చిరు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. అంటే వాళ్ళ పాలన అట్లా ఉండదు. ఈ 14 నెలల పాలనలో ఇలాంటి పాలన ఉండదు. బై ఎలక్షన్ వస్తే 1,00,000 మెజార్టీతో గెలుస్తారు ఎవరైనా క్యాండిడేట్, ఎవరు నిలబడ్డా. బీఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థి నిలబడ్డా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. 100%, 200% ఇది 100%, 200% కంపల్సరీ 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. అలాంటి పరిస్థితి వచ్చింది. మీరే చూస్తున్నారు, ఇప్పుడు శంకరపల్లి హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎట్లా అయిపోయింది మీరు చూడండి. రియల్ ఎస్టేట్ కానీ రైతులు ప్రతి ఒక్కరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటారు. ఒక రైతు ఒక పెళ్లి చేయాలన్నా కూడా కొద్దిగా భూమి చేయాల్సిన పరిస్థితి ఉండే, ఓ ఇల్లు కట్టుకోవాలని భూమి పరిస్థితి అది ఏది లేదు. ప్రతి ఒక్కటి జీరో. వీళ్ళు ఇచ్చిన హామీల వలన చేద్దామంటే అది కూడా కళ్యాణ లక్ష్మి కూడా లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, ఏది లేదు. ప్రతిదీ జీరో ఉన్నది. వీళ్ళ పాలన నచ్చకనే ఈరోజు పార్టీలో 500 కాదు 1000 మంది ఉంటారు చేరడానికి. మీరు చూడండి ఇప్పుడు లైవ్లో, ఇప్పుడు కేటీఆర్ సార్ వచ్చాక తెలుస్తుంది కదా, మీరు చూడండి ఒకసారి చేతి మొత్తం కౌంట్ వేసుకొని చూడండి, 1000 మంది ఉంటారు. మేము మా విలేజ్లోకి 20 మంది వస్తామన్నాడు, 60 మంది వచ్చి మా విలేజ్లోకి. శంకరపల్లి చేవెళ్ళ నుంచి భారీ చేరికలు జరుగుతూ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చేరికలు జరుగుతున్నాయి అనే విషయం నిజమే. అంతే. ఇక కామన్గా నడుస్తూ ఉన్నది ఇది అటు ఇటు. అది ఎటు అవుతుందో తెలియదు. ఇంకా మా ఎమ్మెల్యే ఏం చేస్తలేడు, ఏం చేయడాన్ని. ఇది ముందు కూడా కొన్ని ఓట్లతో గెలిచిండు, ఎట్టను అట్లా బయటపడ్డాడు. లేకపోతే వేరే గెలిచేవాడు. చాలా తక్కువ మెజారిటీ 250 ఓట్లతో గెలిచాడు అంతే. అభివృద్ధి కోసం వల్ల పోయినంటారు. మరి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఏముంది? అభివృద్ధి లేదు, పాడలేదు, ఏం లేదు. ఏం చేస్తలేడా? ఏం చేస్తలేడు. మరి కాంగ్రెస్ నుంచి ఇళ్ళకి ఎందుకు వస్తారు కాలయాదన వదిలిపెట్టి బీఆర్ఎస్? మేము కాలయాదవ్ అంటే అప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన, మేము ఇళ్ళనే ఉన్నాం. మేము ఓటు ఆయనకి వేసినాం అంతేగాని మేము కాంగ్రెస్ కోటేయలేం. కాంగ్రెస్ కోటేయలేదు. మరి ఎందుకు పోయిండు కాంగ్రెస్? ఇక అది అంత దగ్గర మాట్లాడే అవకాశం మాకు ఇస్తే కదా. ఏమనుకుంటారు కాన్స్టిట్యున్సీ ప్రజలు? అదే చేస్తే బీఆర్ఎస్ అంటారు మొత్తం ఇప్పుడు అట్లా. సరే వస్తాం. అది ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఏం అర్థమైతే లేదు. ఇంకా ఏమర్థం? 6 గ్యారెంటీలు వస్తాయి, ఎక్కడ వస్తుంది? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేవు.